నువ్వెంత నేనెంత అనే పరిస్థితికి వచ్చేసింది. వ్యక్తిగత సమస్యలు బయటకు వస్తే ఇద్దరి ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం. నేను మీ మోహన్ దంట, మీరు చూస్తున్నారు మోహన్ దంట మోటివేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అసలు ఇప్పుడు భార్యాభర్తల గొడవ ఎలా ఉందంటే, చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి పెద్ద పెద్ద గొడవలు పెట్టుకోవడం, రోడ్డెక్కిపోవడం, అలా అంతటితో ఆగకుండా కోర్టులు విడాకులు అంటూ క్షణికావేశంతో నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, నువ్వెంత నేనంత అనే పరిస్థితి కూడా వచ్చేసింది. ఎవరికి ఎవరు తగ్గరు. గోటితో పోయేదాన్ని గొడ్డలి వేటి వరకు తెచ్చుకుంటున్నారు. ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ బయటపెట్టి పొరుగువారు, బంధువులు, స్నేహితుల వరకు తెలుసుకునే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇది సాధారణంగా మంచిది కాదు. ఇందులో కొన్ని సమస్యలు కూడా వస్తుంటాయి. అందులో మొదటిది గౌరవం దెబ్బతింటుంది. వ్యక్తిగత సమస్యలు బయటకు వస్తే ఇద్దరి ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. మళ్ళీ ఇద్దరు ఆప్యాయంగా ఉండాలనుకుంటున్న సమాజం చూసిన దృశ్యం మదిలో మెదులుతుంది. ఇక నంబర్ 2, సమస్య పరిష్కారం కాకుండా పెరుగుతుంది. బయట వాళ్ళు జోక్యం చేసుకుంటే చాలాసార్లు పక్షపాతం, అపార్థాలు పెరుగుతాయి. సమస్య సులభంగా ముగిసే అవకాశం తగ్గుతుంది. ఇక 3వది, పిల్లలు లేదా కుటుంబ సభ్యులపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉన్న చిన్నవారికి, ముఖ్యంగా పిల్లలకు ఇది మానసికంగా చాలా భారంగా అనిపిస్తుంది. వారు భయపడవచ్చు లేదా చెడు దృక్కోణం పెంచుకోవచ్చు. ఇక 4వది, పర్సనల్ ప్రైవసీ కోల్పోవడం. దాంపత్య జీవితం చాలా వ్యక్తిగతమైనది. దానిలోని భావోద్వేగాలు, విభేదాలు బయటికి వెళ్తే ఆ సంబంధానికి ప్రైవసీ ఉండదు. కోపం వచ్చినప్పుడు వెంటనే మాట్లాడకుండా ఆవేశం తగ్గిన తర్వాత సమస్యను పరిష్కరించుకోవడం, చర్చించుకోవడం మంచిది. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, దాంపత్య సమస్యలు వీధిలోకి రావడం తప్పు. దీనికి సరైన పద్ధతి ఏమిటి అంటే, ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం, అలాగే ఇంట్లో నమ్మకమైన పెద్దవారు లేదా కౌన్సిలర్ సహాయం తీసుకోవడం, సమస్యను ఇంట్లోనే పరిష్కరించుకొని అవగాహనతో, గౌరవంతో ఉండాలి.